Hi students, hearty welcome to English Grammar Videos Translations Telugu to English Part 1 by Mr. Ramu 9390495239. My dear students, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ముందుగా ఈ రెక్టాంగులర్ బాక్స్లో ఏదైతే ఉందో మీ నోట్బుక్లో నీట్గా ఇదే మాదిరిగా రాసుకోండి. ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇదే మాదిరిగా మీరు మీ నోట్బుక్లో రాసుకోండి. సబ్జెక్ట్, అందులో పర్సన్స్, థింగ్స్, ప్లేసెస్, టైం, అలాగే లాస్ట్కు ఆబ్జెక్ట్, పర్సన్స్, థింగ్స్, ప్లేసెస్, టైం, మధ్యలో మాత్రం వర్బ్స్ వస్తాయండి. అందులో ఈ విధంగానే రాసుకోండి. R1, R2, R3, S1, S2, S3. R1 అంటే ఈజ్ యామ్ ఆర్ అని గుర్తించుకోండి. R1 అంటే ఈజ్ యామ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R1 అంటే ఈజ్ యామ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R2 అంటే వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R3 అంటే విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. R1 ఈజ్ యామ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R2 వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R3 విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. అలాగే S1 ప్రెజెంట్ టెన్స్ మాత్రమే, నో ఇంగ్ ఫామ్, ఓన్లీ ప్రెజెంట్ టెన్స్. అలాగే S2 ఓన్లీ పాస్ట్ టెన్స్. అలాగే S3 ఓన్లీ ఫ్యూచర్. సో ఈ రెక్టాంగులర్ బాక్స్లో ఏదైతే ఉందో ముందుగా మీరు మీ నోట్బుక్లో నీట్గా ఇదే మాదిరిగా రాసుకొని ఆ తర్వాత తెలుగులో నుండి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్స్ ఏ విధంగా చేయాలో తెలుసుకుంటూ ముందుకు సాగండి. ఓకే స్టూడెంట్స్, ముందుగా ఈ విషయాలు పూర్తిగా ఈ రెక్టాంగులర్ బాక్స్లో ఏదైతే ఉందో నీట్గా నోట్బుక్లో రాసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్తున్న విషయాలను జాగ్రత్తగా వినండి. ముందుగా విద్యార్థులు జాగ్రత్తగా చూడండి. ఒక తెలుగు వాక్యము, దానిని ఇంగ్లీష్లో ఎలా మార్చాలి. ఇక్కడ ముందుగా చదువుదాం. నేను ఈరోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్లో కొంటున్నాను. బాగా చూడండి, కొంటున్నాను. నేను ఈరోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్లో కొంటున్నాను. ఇందులో దాదాపు మీకు అన్నింటికీ ఇంగ్లీష్లో అర్థాలు తెలుసు. నేను ఐ, ఈరోజు టుడే, ఒక సెల్ ఫోన్ ఏ సెల్ ఫోన్, సికింద్రాబాద్లో ఇన్ సికింద్రాబాద్, కొంటున్నాను బయ్యింగ్. కానీ వీటిని ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు రానివారు. వచ్చిన వారు ఓకే, రానివారు ఇష్టానుసారం చెప్తూ ఉంటారు. అర్థాలైతే తెలిసి ఉంటాయండి, కానీ ఇష్టానుసారం చెప్తూ ఉంటారు. ఏ విధంగా? నేను ఈరోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్లో కొంటున్నాను. ఐ టుడే ఏ సెల్ ఫోన్ సికింద్రాబాద్ ఇన్ బయింగ్. ఈ విధంగా తెలుగులో ఎలాగుందో అలాగే ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది వారికి కరెక్ట్గా కనపడవచ్చు, కానీ అది బట్లర్ ఇంగ్లీష్ అవుతుంది, బ్రోకన్ ఇంగ్లీష్ అవుతుంది, స్పోకెన్ ఇంగ్లీష్ కాదు అది. కాబట్టి విద్యార్థులు సరే ఇలాంటి తెలుగు వాక్యాలను ఒక పద్ధతి ప్రకారంగా, ఒక స్ట్రక్చర్ ప్రకారంగా ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలి, ఎలా మాట్లాడాలి పూర్తిగా తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, ముందుగా కొన్ని షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవాలి. మనము తెలుగులో ఏ మాటలు మాట్లాడినా చివరిన కాన్సన్ట్రేషన్ పెట్టాలి. చివరిన తెలుగు వాక్యంలో లాస్ట్కు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. బాగా చూడాల్సింది లాస్ట్లో అండి. మీరేం చేస్తారంటే నేను ఈరోజు ఒక సెల్ ఫోన్, ఈ నేను అనేది ఈజీగా చెప్పేస్తాం. ఒకవేళ నేను తీసేసి రవి ఉన్నా రవి అని చెప్పేస్తాం. ఒకవేళ శివ అని ఉన్నా శివ అని చెప్పేస్తాం. సీను అని ఉన్నా సీను అని చెప్పేస్తాం. మేడం, సార్, మా నాన్న, మీ నాన్న అనుకుంటూ వెళ్ళిపోతాం. సబ్జెక్ట్ ఎవరైనా ఈజీగా చెప్తారు. కానీ మనము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సబ్జెక్ట్ ఈజీగా చెప్పేయగలుగుతాం, కానీ తర్వాత వచ్చేటువంటి తెలుగులో పదాలను ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు టెన్షన్ పడతాం. అదే మనం చేసేటువంటి తప్పు. నేను ఈరోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్లో కొంటున్నాను అని ఉందిరా, అవునా? మన కాన్సన్ట్రేషన్ లాస్ట్కు పెట్టుకోవాలి. మన ఆలోచన లాస్ట్కు చేయాలి. చూడండి, ఇక్కడ
కొంటున్నాను. ఇక్కడ జాగ్రత్తలు వహించాలి విద్యార్థులు. కొంటున్నాను, ఏం చేస్తున్నాను? కొంటున్నాను. కాబట్టి ముందుగా సబ్జెక్ట్ చెప్పేసేయండి. నేను ఐ. అప్పుడు కొంటున్నాను తీసుకోవాలి. ఈ రోజు ఒక సెల్ ఫోను సికింద్రాబాద్ లో, వీటి గురించి కాసేపు పక్కన పెట్టండి. డైరెక్ట్ గా వీటిని ఎత్తుకోకూడదు. నేను లాస్ట్కు చూడాలి. మళ్ళీ కొంటున్నాను, ఇంతే. నేను కొంటున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే ఐఆమ్ బయింగ్ అవుతుంది. ఎందుకు ఐఆమ్ బయింగ్ అయింది? ఇక్కడ ఇంపార్టెంట్. కొంటున్నాను అనేసరికి మరి బయింగ్ అనేస్తూ ఉంటారు చాలా మంది. నేను అంటే ఐ కదా సార్, కొంటున్నాను అంటే బయింగ్, ఐ బయింగ్ అని వేస్తుంటాం. అదే బట్లర్ ఇంగ్లీష్ అండి. అర్థమైందా? సో మై డియర్ స్టూడెంట్స్, హుషారుగా నేను చెప్తున్న విధంగా బాగా అర్థం చేసుకోండి. ముందుగా కొంటున్నాను అని చూడండి. ఓకే, ఈ కొంటున్నాను అనేది R1 R2 R3 S1 S2 S3 ఈ విషయాలు మీకు ఆల్రెడీ 2, 2A, 2B, 2C, 2D ఈ భాగాలలో పూర్తిగా వివరించడం జరిగింది. దయచేసి విద్యార్థులు ఒకవేళ మీకు R1 అంటే తెలీదు, R2 అంటే తెలీదు, R3 తెలీదు, S1 తెలీదు, S2 తెలీదు, S3 తెలీదు, వీటి గురించి ఏమీ తెలీదు అనేవారు ఫస్ట్ నుంచి రండి. పార్ట్ 2, 2A, 2B, 2C, 2D అవన్నీ కూడా క్లీన్ గా నేర్చుకున్న తర్వాత ఇక్కడి నుంచి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. సరే విద్యార్థులు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను ఈ రోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటున్నాను అని ఉంది ఇక్కడ. అవునా? కొంటున్నాను, ఇది R1 వాక్యం అండి. కొంటున్నాను R1 అంటే గుర్తుపెట్టుకోండి, ఈజ్ అమార్. ఇంకేం లేదండి, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఫిక్స్ అయిపోండి. జీవితంలో ఇంగ్లీష్ అంటే ఫిక్స్ అయిపోండి. R1 వాక్యాలకు ఈజ్ అమార్ ఉపయోగించాలి. R2 వాక్యాలకు వాజ్ వర్ ఉపయోగించాలి. R3 అంటే విల్ బి ఉపయోగించాలి. S1 అంటే ఇవన్నీ ఉండవు. ఇంకా S1 అంటే ప్రెజెంట్ టెన్స్, నోయింగ్ ఫామ్. అర్థమైందా? S2 అంటే ఓన్లీ పాస్ట్ టెన్స్, S3 అంటే ఫ్యూచర్. అంతే చాలండి. ఇకపోతే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నేను ఈ రోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటున్నాను. నేను అంటే ఐ, కొంటున్నాను యామ్ బయింగ్ అయింది. ఇక్కడ ఎందుకు యామ్ బయింగ్ అయిందంటే కొంటున్నాను అనేది R1 వాక్యం. అప్పుడు ఈజ్ అమార్ ఉపయోగించాలి. ఇక్కడ మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎవరు? ఐకు సెట్ అయ్యేటువంటి హెల్పింగ్ వర్బ్ ఏది ఇక్కడ? యామ్, ఐయామ్. అర్థమైందా? ఐయామ్ ఇంగు ఫామ్ అంటే ఇక్కడ కొనుట గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొనుట అంటే బై, ఇంగు ఫామ్ చేర్చినప్పుడు బయింగ్. ఐయామ్ బయింగ్. అర్థమైందా? ముందుగా ఈ చివర ఆ చివర షార్ట్ కట్ చూడండి. ఈ చివర ఆ చివర చాలండి. మధ్యలో ఉండే తర్వాత చెప్పుకుందాం. ఈ చివర ఆ చివర నేను కొంటున్నాను, నేను ఐ కొంటున్నాను యామ్ బయింగ్. ఎందుకు యామ్ బయింగ్ వచ్చింది? R1 కాబట్టి తప్పనిసరిగా ఉపయోగించాల్సినటువంటి పదాలు ఈజ్, యామ్, ఆర్. ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ సబ్జెక్ట్ కు అనుకూలంగా. ఇప్పుడు ఐ ఉంది, ఐ కాబట్టి యామ్ అంటున్నాం. సరేనా? సరే ఇప్పుడు చెప్పండి. నేను ఈ రోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటున్నాను. ఐఆమ్ బయింగ్ అయిపోయింది. ఇప్పుడు మధ్యలోటి తీసుకుందాం. ఈ రోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో. దీనికి సూత్రం ఏంటంటే ఇక్కడ రాసుకున్నాం చూడండి. పర్సన్స్ ముందుగా అయిపోయింది. పర్సన్స్ గురించి తెలియజేశాము. నేను అన్నాం, ఐ అనేశాం. ఓకే, తర్వాత వర్బ్ రాయాలి. సెకండ్ పార్ట్ ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, వర్బ్. తర్వాత మిగిలిన సమస్య ఏంటంటే థింగ్స్ ప్లేసెస్ టైం. థింగ్స్ ప్లేసెస్ టైం. ఓకేనా? సరే ఇప్పుడు చెప్పండి. ఐఆమ్ బయింగ్. ముందుగా థింగ్స్ తీసుకుందాం. థింగ్స్ ఏవి ఇక్కడ? థింగ్స్ అంటే వస్తువులు. ఏం వస్తువులు? ఒక సెల్ ఫోన్. ఏ సెల్ ఫోన్? ఐఆమ్ బయింగ్ ఏ సెల్ ఫోన్. తర్వాత ప్లేసెస్. ఎక్కడ ప్లేస్? సికింద్రాబాద్ లో, ఇన్ సికింద్రాబాద్. టైం, టైం ఎప్పుడు? ఈ రోజు, టుడే. టోటల్ గా నేను ఈ రోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటున్నాను. కొంటున్నాను చూడాలండి మీరు. ఐఆమ్ బయింగ్ ఏ సెల్ ఫోన్ ఇన్ సికింద్రాబాద్ టుడే. అర్థమైందా? చాలా సులభం అండి. మీకు తెలుసు, కానీ ఇలాగే మాట్లాడాలి అనేది తెలీదు. సో ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. నేను ఈ రోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటున్నాను. నేను అంటే ఐ, కొంటున్నాను యామ్ బయింగ్. యామ్ ప్లస్ ఇన్ఫామ్ R1 కాబట్టి. ఓకే, ఐఆమ్ బయింగ్ ఏమి? ఏ సెల్ ఫోన్. ఎక్కడ? ఇన్ సికింద్రాబాద్. ఎప్పుడు? టుడే. ఐఆమ్ బయింగ్ ఏ సెల్ ఫోన్ ఇన్ సికింద్రాబాద్ టుడే. ఐఆమ్ బయింగ్ ఏ సెల్ ఫోన్ ఇన్ సికింద్రాబాద్ టుడే అని చెప్పాలి. ఇప్పుడు R2 వాక్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. నేను నిన్న ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటుంటిని. ఇంతకు ముందు కొంటున్నాను ఈ రోజు.
ఇప్పుడు కొంటుంటిని నిన్నటి సంగతి బాగా చూడండి. కొంటుంటిని నిన్నటి ప్రశ్న, అవునా? సో నేను నిన్న ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్లో కొంటుంటిని అనేది ఈ వాక్యము R2 వాక్యము. కొంటుంటిని R2 వాక్యము. ఎందుకు అంటే మీకు క్లారిటీ కావాలంటే మరి కొంటుంటిని అనేది R2లో అవుతుంది, కొంటుంటాను అనేది R3 అవుతుంది. ఇది మీకు ఇప్పుడు అర్థం కాలేదంటే మీరు 2, 2A, 2B, 2C, 2D ఆ పార్ట్లు బాగా చూసినట్టయితే అప్పుడు నేను చెప్తున్న విషయాలు నీట్గా అర్థమవుతాయి. ఓకే స్టూడెంట్స్, సరే. కొంటుంటిని అనేది R2 వాక్యం. అప్పుడు నేను అంటే ఐ, తర్వాత చూడాల్సింది చివరన కొంటుంటిని చూడాలి, మధ్యలో ఇప్పుడేం పట్టించుకోవద్దండి. ఐ ఇక్కడ వాజ్ బయింగ్ అన్నాం. ఎందుకు వాజ్ బయింగ్ వచ్చింది అంటే కొంటుంటిని అనేది R2 వాక్యం, అందుకని ఐకు సెట్ అయ్యేది R2లో వాజ్ లేదా వర్రే ఉపయోగించాలి. అప్పుడు ఈజమార్ రాకూడదు, ఎందుకంటే ఇది R1. R2 వాక్యాల్లో వాజ్ వర్ తప్పనిసరి. అప్పుడు ఏమైతుందంటే ఐ వాజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ బయింగ్. ఐ వాజ్ బయింగ్ ఏమి థింగ్స్, పర్సన్స్ అయిపోయింది, వర్బ్ కూడా అయిపోయింది. ఇప్పుడు థింగ్స్, థింగ్స్ అంటే ఏమి చూడండి ఇక్కడ సెల్ ఫోన్, ఏ సెల్ ఫోన్. తర్వాత ప్లేసెస్ ఇన్ సికింద్రాబాద్. తర్వాత టైం ఎస్టర్డే, నిన్న, కాబట్టి ఎస్టర్డే. టోటల్ గా నేను నిన్న ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్లో కొంటుంటిని. ఐ వాజ్ బయింగ్ ఏ సెల్ ఫోన్ ఇన్ సికింద్రాబాద్ ఎస్టర్డే. R1లో అయితే ఐఎమ్ బయింగ్, R2లో అయితే ఐ వాజ్ బయింగ్. మ్యాటర్ అంతా అదేనండి, అర్థమైందా? ఇప్పుడు R3 వాక్యం చూద్దాం. R3 వాక్యం ఎలా ఉంటుందో తెలుగులో చూడండి. ముందుగా నేను రేపు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్లో కొంటుంటాను. బాగా చూడండి, కొంటూ ఉంటాను, రేపు జరుగుతున్నట్టు ఉంది, అందుకే ఇది రన్నింగ్ లో మరి ఫ్యూచర్, భవిష్యత్తు, రేపు అంటున్నాం కాబట్టి. సో ఆ విధంగా నేను రేపు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్లో కొంటుంటాను. అప్పుడు ఏమైతుందంటే నేను ఐ కొంటూ ఉంటాను, R3 వాక్యం కాబట్టి R3లో మనం ఉపయోగించాల్సింది విల్ బి. గుర్తుంచుకోండి, ఇవి ఇంకా ఫిక్స్ అయిపోవాలి మైండ్లో. మీరు తెలుగులో నుండి ఇంగ్లీష్లో మార్చాలనుకుంటే ఇవి మీరు మైండ్లో ఫిక్స్ చేసేసుకోవాలి. R1 అంటే ఈజ్ అమార్, R2 అంటే వాజ్ వర్, R3 అంటే విల్ బి, S1 అంటే ప్రెజెంట్ టెన్స్, S2 అంటే పాస్ట్ టెన్స్, S3 అంటే ఫ్యూచర్ టెన్స్. అసలు R1 తెలీదు, R2 తెలీదు, R3 తెలీదు, S1, S2, S3లు ఇవేమీ తెలీదు అనేవారు వెంటనే మీరు దయచేసి పార్ట్ 2, 2A, 2B, 2C, 2D ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడికి రండి. ఓకే స్టూడెంట్స్, సరే. ఇప్పుడు చూడండి R3, నేను రేపు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్లో కొంటుంటాను ఎలాగైనా చెప్పుకోవచ్చు. R3 కొంటూ ఉంటాను అన్నా కొంటుంటాను అన్నా ఒకటే. నేను ఐ కొంటూ ఉంటాను అంటే R3 భవిష్యత్తు, ఫ్యూచర్, కాబట్టి విల్ బి. ఐ విల్ బి ఏం చేస్తుంటాను, కొంటూ ఉంటాను అంటే ప్లస్ ఇంగ్ ఫామ్ బయింగ్. ఎందుకు కొనుట అంటే బై ప్లస్ ఇంగ్ ఫామ్ బయింగ్. ఐ విల్ బి బయింగ్, ఐ విల్ బి బయింగ్. ఎందుకు విల్ బి వచ్చింది ఇక్కడ, అది R3 వాక్యం కాబట్టి. కొంటూ ఉంటాను అనే వాక్యము R3 వాక్యం కాబట్టి విల్ బి అని చెప్పాల్సి వచ్చింది. అర్థమైందా? ఐ విల్ బి బయింగ్ ఏమి, ఏ సెల్ ఫోన్. ఎక్కడ, ఇన్ సికింద్రాబాద్. ఎప్పుడు, టుమారో. ముందుగా థింగ్స్, తర్వాత ప్లేసెస్, తర్వాత టైం. ఫస్ట్ లో పర్సన్స్ అండి కామన్, తర్వాత వర్బ్ తప్పనిసరి. అంటే సెకండ్ పార్ట్ ఎప్పటికైనా సరే వర్బ్ వస్తుంది అని గుర్తుంచుకోండి. వర్బ్ లో ఏముండవండి, R1, R2, R3, S1, S2, S3 అంతే, ఇంకేం లేదు. ఓకే సరే. ఇప్పుడు R1 వాక్యాల్లో నేను ఈ రోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటున్నాను. ఐ ఆమ్ బయింగ్ ఏ సెల్ ఫోన్ ఇన్ సికింద్రాబాద్ టుడే. నేను నిన్న ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటుంటిని. ఐ వాజ్ బయింగ్ ఏ సెల్ ఫోన్ ఇన్ సికింద్రాబాద్ ఎస్టర్డే. నేను రేపు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటూ ఉంటాను. ఐ విల్ బి బయింగ్ ఏ సెల్ ఫోన్ ఇన్ సికింద్రాబాద్ టుమారో. ఈ విధంగా అర్థం చేసుకుంటాం. ఎప్పుడు, R1 లో, R2 లో, R3 లో. ఇప్పుడు స్టాప్ సెంటెన్సెస్ అంటే S1, S2, S3 వీటి గురించి తెలుసుకుందాం. ఓకే సరే. నేను ఈ రోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటాను. బాగా చూడండి, నేను ఈ రోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటాను, ఇంకా కొనలేదు, అందుకే స్టాప్. అందులో ఇప్పుడే ప్రెజెంట్, ఈ రోజు ప్రెజెంట్ కాబట్టి నేను ఈ రోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటాను అని ఉంది, అవునా? ఇది S1 వాక్యం.
S1 వాక్యం. అందుకని గుర్తుంచుకోండి, S1 లో ఎప్పుడైనా సరే వర్బ్ ఉపయోగించేటప్పుడు ఓన్లీ ప్రెజెంట్ టెన్స్, నో ఇంగ్, నో ఈజామార్, అసలు ఇవి రాకూడదు. ఇంకా ఏ ఇంట్లో వాళ్ళు అదే చెప్పుకోవాలి. మనం R1 లో ఉన్నప్పుడు ఈజామార్ చెప్పుకోవాలి, R2 అన్నప్పుడు వాజ్ వర్బ్ ఉపయోగించాలి, R3 అంటేనే విల్ బి ఉపయోగించాలి, S1 అంటే ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ చెప్పాలి. మీరు అది ఇది అన్ని ఇంగులు అవి ఇవి పెట్టేస్తూ ఉంటారు, అది చాలా తప్పు. ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ అంతే. సరే, ఇప్పుడు చూడండి, నేను ఈరోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటాను, ఇంకా కొనలేదు, ఇప్పుడు కొంటాను, ఈరోజు కొంటాను అని చెప్తున్నాం. సో అప్పుడు నేను అంటే ఐ, మధ్యలోది తర్వాత మాట్లాడుకుందామండి. మీరు చూడాల్సింది లాస్ట్వి, అదే ఇంగ్లీష్ లో మర్మం. అర్థమైందా? నేను ఈరోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటాను. కొంటాను అంటే S1 కదా, కొనుట అంటే బై కదా. అప్పుడు S1 లో ప్రెజెంట్ టెన్స్ బై, అంతే. బయింగ్ అనకూడదండి, తప్పు. R1 లో అప్పుడు బయింగ్ వస్తుంది, అంతవరకు మనము ఇంగు ఫామ్ తేకూడదు. ఎక్కడ? స్టాప్ సెంటెన్సెస్ లో. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి. అప్పుడు ఏమైతుందంటే ఐ బై, ఐ బై, బై అని ఎందుకు వచ్చింది ఇక్కడ చెప్పండి. ఇప్పుడు S1 వాక్యం సార్, అందుకే ప్రెజెంట్ టెన్స్ మాత్రమే చెప్పాలి, అంతే. నో ఇంగు ఫామ్, నో ఈజామార్, నో వాజ్ వర్, నో విల్ బి. అర్థమైందా? ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ అంతే మాత్రమే చెప్పాలి. ఐ బై ఏమి? ఇప్పుడు చెప్పండి. థింగ్స్ కామన్. ఏ సెల్ ఫోన్, ఎక్కడ? ప్లేస్ ఇన్ సికింద్రాబాద్. ఎప్పుడు? టుడే, టైం. అప్పుడు ఏమైతుందంటే ఐ బై ఏ సెల్ ఫోన్ ఇన్ సికింద్రాబాద్ టుడే. దీని అర్థము నేను ఈరోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటాను అని అర్థం. అర్థమైందా? నేను ఈరోజు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటాను. ఐ బై ఏ సెల్ ఫోన్ ఇన్ సికింద్రాబాద్ టుడే. వెరీ గుడ్. అర్థం చేసుకున్నారా? ఏం లేదండి, R1 అంటే ఈజామార్ వాడాలి, R2 వాక్యాలకు వాజ్ వర్బ్లు ఉపయోగించాలి, R3 వాక్యాలకు విల్ బి ఉపయోగించాలి. R1 లో ఈజామార్ ప్లస్ ఇంగ్ ఫామ్, R2 లో వాజ్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, R3 లో విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. కానీ S1 లో, S2 లో, S3 లో ఎటువంటి ఇంగ్ ఉండకూడదు, ఎటువంటి ఈజామార్ వాజ్ వర్బ్ విల్ బిలు ఉండకూడదు. అర్థమైందా? ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ మాట్లాడాలి. అప్పుడే మనము ఐ బై ఏ సెల్ ఫోన్ ఇన్ సికింద్రాబాద్ టుడే అని ఈ విధంగా చెప్తున్నాం. అర్థమైందా? అదే మాదిరిగా S2 వాక్యం చూద్దాం. నేను నిన్న ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొన్నాను. బాగా చూడండి, కొన్నాను అయిపోయింది కాబట్టి ఇది S2 వాక్యం. నేను నిన్న ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొన్నాను అయిపోయింది కాబట్టి కొన్నాను అనేది S2 వాక్యం, పాస్ట్ టెన్స్ వాక్యం కాబట్టి S2 లో ఓన్లీ పాస్ట్ టెన్స్ చెప్పాలి. అప్పుడు బై ప్రెజెంట్ అయితే దానికి పాస్ట్ టెన్స్ బాట్, ఐ బాట్ అని చెప్పాలి. పాస్ట్ టెన్స్ మాత్రమే ఉపయోగించాలి S2 వాక్యం కాబట్టి. S1 అయితే ఐ బై అన్నాం, పాస్ట్ టెన్స్ లో ఐ బాట్. ఏమి? మళ్ళీ థింగ్స్, ఏ సెల్ ఫోన్, ఎక్కడ? ప్లేస్ ఇన్ సికింద్రాబాద్. ఎప్పుడు? టైం, ఎస్టర్డే, నిన్న. ఐ బాట్ ఎ సెల్ ఫోన్ ఇన్ సికింద్రాబాద్ ఎస్టర్డే. అర్థమైందా? వెరీ గుడ్. నెక్స్ట్ S3 వాక్యం చూద్దాం. నేను రేపు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటాను. బాగా చూడండి, నేను రేపు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటాను. కొంటాను అంటే భవిష్యత్తులో, రేపు అని ఉంది కదా ఇక్కడ. కాబట్టి నేను రేపు ఒక సెల్ ఫోన్ సికింద్రాబాద్ లో కొంటాను, కొంటాను అన్నాము కాబట్టి భవిష్యత్తు. కాబట్టి ఇక్కడ ఐ ఫ్యూచర్ లో S3 వాక్యం అనేది నేను రేపు ఒక సెల్ ఫోన్ మరి సికింద్రాబాద్ లో కొంటాను అంటే S3 వాక్యం ఇది. కాబట్టి ఫ్యూచర్ గా చెప్పాలి. ఫ్యూచర్ లో ఏముంటుంది కామన్ గా? ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రెజెంట్ లో బై అయితే పాస్ట్ లో బాట్, ఫ్యూచర్ లో విల్ బై. అర్థమైంది? ఇప్పుడు ఐ విల్ బై ఏ సెల్ ఫోన్ ఇన్ సికింద్రాబాద్ టుమారో. ఇవన్నీ కామన్ అండి, ప్రతి ఒక్క దాంట్లో ఇవి కామన్. కానీ మనం తప్పు చేస్తాం ఎక్కడ? ఓన్లీ వర్బులలో. అందుకే వర్బులు మాత్రమే చేంజ్ చేస్తున్నాం ఇక్కడ. అందుకే విద్యార్థులు జాగ్రత్తలు వహించాలి. తెలుగు వాక్యాల్లో ఈ విధంగా కన్ఫ్యూజన్ ఉంటుంది. R1 వాక్యాలు, R2 వాక్యాలు, R3 వాక్యాలు, S1, S2, S3. ముందుగా తెలుగు వాక్యాలను అర్థం చేసుకోవాలి. తెలుగు వాక్యం అర్థమైతే ఇంగ్లీష్ లో ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి నీట్గా అర్థం చేసుకోగలుగుతాము. సో మై డియర్ స్టూడెంట్స్, నీట్గా అర్థమైంది కదా? మీరు కూడా ఒక నోట్బుక్ లో నీట్గా ఇదే మాదిరిగా రాసుకొని సొంతంగా తెలుగు వాక్యాలు మాత్రమే రాసుకోండి. ఇంగ్లీష్ లో మీరే సొంతంగా రాయండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్? ఓకే. సో మై డియర్ స్టూడెంట్స్, వెంటనే ఈ ఫార్ములాను మర్చిపోద్దండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఈ ఫార్ములా మైండ్ లో ఫిక్స్ చేసేసుకోండి.
అర్థమైందా? మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. ఇది ఈ ఫామ్ లో ఉంటేనే మనం ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలుగుతాం, కరెక్ట్ గా మాట్లాడగలుగుతామండి. ఐ ప్రామిస్ యూ, నిజం. చాలా చక్కగా ఇంగ్లీష్ కరెక్ట్ గా మాట్లాడవచ్చు. ఓకే స్టూడెంట్స్, సో R1, R2, R3, S1, S2, S3 ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది. మళ్ళీ మా నెక్స్ట్ పార్ట్ లో చూడండి, చాలా అద్భుతంగా మంచి మంచి సెంటెన్సెస్ తో మీకు పూర్తి అవగాహనను అతి తొందరలోనే కల్పిస్తాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. బాగా నోట్బుక్ లో ఇదే మాదిరిగా ఇంతసేపు నేనేం చెప్పానో ఈ వీడియోను మళ్ళీ మళ్ళీ చూడండి. అవసరమైతే ఒక 5-6 సార్లు చూడండి, బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత నోట్బుక్ లో రాసుకోవాలి. మీరు తెలుగు రాసుకొని ఈ ఫామ్ల పైన రాసుకొని ఇదే మాదిరిగా ఇంగ్లీష్ లో మీరే సొంతంగా చెప్పడానికి ప్రయత్నించాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హాయ్ స్టూడెంట్స్, హార్టీ వెల్కమ్ టు ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ ట్రాన్స్లేషన్స్ తెలుగు టు ఇంగ్లీష్ పార్ట్ 2 by Mr. Ramu 9390495239. మై డియర్ స్టూడెంట్స్, దయచేసి ట్రాన్స్లేషన్స్ పార్ట్ 1 పూర్తిగా చూసి ఆ తర్వాత ఈ వీడియోను చూడండి. ఎందుకంటే ఈ రెక్టాంగులర్ బాక్స్ లో మీరు ఏదైతే చూస్తున్నారో దీని యొక్క వివరణ లాస్ట్ పార్ట్ లో పార్ట్ 1 లో ట్రాన్స్లేషన్స్ పార్ట్ 1 లో పూర్తిగా వివరించడం జరిగింది. దయచేసి డైరెక్ట్ గా ఇక్కడి నుంచి చూడకండి. ఓకే, సో ముందుగా సబ్జెక్ట్, పర్సన్స్ రావచ్చు, థింగ్స్ రావచ్చు, ప్లేసెస్ రావచ్చు, టైం రావచ్చు. అలాగే వర్బ్స్ R1, R2, R3, S1, S2, S3. అలాగే ఆబ్జెక్ట్స్, పర్సన్స్, థింగ్స్, ప్లేసెస్, టైం. ఇకపోతే R1 వాక్యాలను మీరు గుర్తించినట్టయితే తెలుగు వాక్యాలు R1 లో ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈజ్, యామ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R2 అయితే వాజ్, వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R3 అయితే విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. S1 అయితే ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ రాయాలి, ఎటువంటి ఇంగు పెట్టకూడదు, అలాగే ఈజ్, యామ్, ఆర్లు వాడకూడదు. S1 లో అయితే ప్రెజెంట్ టెన్స్ మాత్రమే వాడాలి. S2 అయితే పాస్ట్ టెన్స్ మాత్రమే ఉపయోగించాలి. S3 అయితే ఫ్యూచర్ మాత్రమే మాట్లాడాలి. ఓకే స్టూడెంట్స్, ముందుగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించుకోవాలి. ఓకే, R1 వాక్యాలకు ఈజ్, యామ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R2 వాక్యాలకు వాజ్, వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R3 వాక్యాలకు విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. S1 అయితే ఓన్లీ ప్రెజెంట్ టెన్స్, S2 అయితే ఓన్లీ పాస్ట్ టెన్స్, S3 అయితే ఓన్లీ ఫ్యూచర్. నో ఇంగ్ ఫామ్, నో ఈజ్, యామ్, ఆర్, నో వాజ్, వర్, నో విల్ బి ఫర్ ది స్టాప్ సెంటెన్సెస్ S1, S2, S3. ఓకే, సరే, ఇప్పుడు నేను చెప్తున్న విషయాలను చూడండి, మీకే నీట్ గా అర్థమవుతుంది. ముందుగా R1 వాక్యాలు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నేను ఈరోజు మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తున్నాను అనుంది. నేను ఈరోజు మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తున్నాను. మీరు టెన్షన్ పడతారండి. ముందుగా ఈ చివర ఆ చివర పట్టుకోవాలి. ఈ చివర ఆ చివర అంతే, మీరు ఏం చూడొద్దండి, మధ్యలో ఉండేది ఏం చూడకండి. సింపుల్ గా అర్థం చేసుకుని ముందుకు సాగండి. నేను వెళ్తున్నాను అంతే చాలు. ఈ కొమ్మ ఆ కొమ్మ అంతే, ప్రతి ఒక్కటి ఆలోచన చేయకూడదు. ముందుగానే నేను వెళ్తున్నాను, ఇక్కడ ఐ, నేను అంటే ఐ, వెళ్తున్నాను అనేది ఇది R1 వాక్యం. వెళ్తున్నాను అంటే R1 వాక్యం కాబట్టి R1 లో చూసినట్టయితే ఈజ్, యామ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ తప్పనిసరి. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక్కడ సబ్జెక్ట్ ఐ, ఐకు సెట్ అయ్యేది యామ్, ఐ యామ్. ఇంగు ఫామ్ కాబట్టి వెళ్ళుట అంటే గో, గోయింగ్. సబ్జెక్ట్ నేను ఐ, వెళ్తున్నాను అనేది R1 వాక్యం కాబట్టి ఐకు సెట్ అయ్యేది R1 లో ఈజ్, యామ్, ఆర్. అప్పుడు ఐ యామ్ అనాలి. ఐ యామ్ ఇంగు ఫామ్ తప్పనిసరి, ఎందుకంటే రన్నింగ్ వాక్యాలు ఇవి, ఆర్ వాక్యాలు కాబట్టి ఇంగు ఫామ్ తప్పనిసరి. అప్పుడు గోయింగ్, వెళ్ళుట, వెళ్తున్నాను కాబట్టి ఐఎమ్ గోయింగ్. సో డైరెక్ట్ గా ఐ గోయింగ్ అంటూ ఉంటారు చాలా మంది, అలా అనకండి. యామ్ తప్పనిసరి. ఐ యామ్ గోయింగ్ టు మూవీ. ఎక్కడికి? ఇప్పుడు మధ్యలోకి తీసుకోండి, మా కుటుంబ సభ్యులతో సినిమాకు. ఇది ఎలాగైనా చెప్పుకోవచ్చండి, కానీ టైంను లాస్ట్కి పెట్టడం గమనించండి. టైం ఎప్పుడు లాస్ట్కి పెట్టేసేయండి. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? ఐఎమ్ గోయింగ్ టు మూవీ. టు మూవీ, సినిమాకు, టు మూవీ. మా కుటుంబం మీకు వచ్చిందో చెప్పేసేయండి. ఇప్పుడు
అక్కడ మధ్యలో ఏదైతే ఉందో అవన్నీ చెప్పేస్తూ వెళ్ళండి. ఐఎమ్ గోయింగ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ ముందుగానే చెప్పినా తప్పు లేదండి. మీరు భావిస్తారు అది తప్పేమోనని, వద్దు, టెన్షన్ తీసుకోవద్దండి. ఈ మధ్యలోటి మాత్రం ఎలా పెట్టుకున్నా సరిపోద్ది. కానీ ఈ ఫస్ట్లో స్టార్టింగ్లో సబ్జెక్ట్ అలాగే వర్బ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు తప్పు చేసేది ఇక్కడే. కాబట్టి ముందుగా తెలుగులో అయితే ఈ చివర ఆ చివర అంతే, షార్ట్ కట్, ఇంకేం లేదండి. ఈ చివర ఆ చివర పట్టుకోవాలి. ముందుగా నేను ఈ రోజు మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తున్నాను, ముందుగా వెళ్తున్నాను చూడాలి. మీరు కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టాలి, మీ యొక్క మైండ్ ఇక్కడ పెట్టండి, ఇక్కడ కాదు. ఇవి రెండు అయిపోవాలి. ఫస్ట్ నేను వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్, అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. అక్కడ ఎక్కడికి, ఏం కథ, ఎప్పుడు, ఎవరితో, ఇవన్నీ కూడా నెక్స్ట్ రాయడం. అది మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. ఐఎమ్ గోయింగ్ టు మూవీ, టు సినిమా విత్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఎప్పుడు, టుడే, ఈ రోజు. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నేను ఈ రోజు మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు మూవీ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ టుడే. ఐఎమ్ గోయింగ్ టు మూవీ టు సినిమా విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ టుడే. ఐఎమ్ గోయింగ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ టు ది మూవీ టుడే. చెప్పండి, తప్పేం లేదు కదా. మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే సబ్జెక్టు వర్బ్. ఫస్ట్ మీరు ఇక్కడే తప్పు చేస్తారు కాబట్టి ఇదింతే మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ రెండు కరెక్ట్ అయిన తర్వాత మీరు తర్వాత ఎట్లా చెప్పుకున్నా ఆన్సర్ ఆల్మోస్ట్ ఆల్ కరెక్ట్ గా ఉంటుందండి. అదే మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు అర్థమైందా R1 వాక్యాలు ఎలా ఉన్నాయి? కానీ మీరు చివరిలో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది R1 R2 R3 S1 S2 S3 అనేది. వెళ్తున్నాను అంటే ఇప్పుడు జరుగుతుంది రన్నింగ్, అందులో ఇప్పుడే కాబట్టి 1 ప్రెజెంట్ టెన్స్. కాబట్టి నేను ఈ రోజు మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు మూవీ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ టుడే అని చెప్పాలి. టైం లాస్ట్కి పెట్టండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీ మాటలు చాలా నీట్గా ఉంటాయండి. అర్థమైందా? అలాగే R2 వాక్యాలు ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. నేను నిన్న, ఈరోజు కాదు, నిన్న మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తుంటిని. నిన్న వెళ్తుంటిని, ఈరోజు కాదు, ఇది కూడా రన్నింగే. వెళ్తుంటిని రన్నింగ్ ఇది. కాబట్టి ముందుగా సబ్జెక్ట్ నేను, ఐ, వెళ్తుంటిని అనేది R2 వాక్యం కాబట్టి వాజ్ వర్లు ఉపయోగించుకోవాలి. అప్పుడు ఐ వాజ్, ఇంగు ఫామ్ తప్పనిసరి కాబట్టి ఐ వాజ్ గోయింగ్ ఎక్కడికి, సినిమాకు, టు మూవీ, ఎవరితో, విత్ మై ఫ్యామిలీ మెంబర్స్, మా కుటుంబ సభ్యులతో. ఎప్పుడు, నిన్న, ఎస్టర్డే టైం లాస్ట్. సో అప్పుడు ఏమైతుంది, నేను నిన్న మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తున్నాను కాదు, ఇప్పుడు కాదు, నిన్న వెళ్తుంటిని. అందుకే యాన్ తీసేసి వాజ్ పెట్టేశాం. ఐ వాజ్ గోయింగ్ టు మూవీ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఎస్టర్డే. ఏం లేదండి, యామ్ అంటే ప్రెజెంట్ టెన్స్ R1, వాజ్ అంటే R2, అంతే, వేరేదేం లేదు. నెక్స్ట్, నేను రేపు మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తుంటాను. బాగా చూడండి, వెళ్తుంటాను, ఇది R3 ఫ్యూచర్. వెళ్తుంటాను, రేపు. చూడండి ఇక్కడ రేపు అని ప్రత్యేకంగా టైం ఇచ్చాడు కాబట్టి ఫ్యూచర్ గా భావించాలి. అప్పుడు ఏమైతుందంటే ఇది R3 వాక్యం. ఎందుకు, వెళ్తూ ఉంటాను, రన్నింగ్ లో ఉంది, అందులో ఫ్యూచర్ కాబట్టి R3 వాక్యం. R3లో మనం ఉపయోగించాల్సినటువంటి పదము విల్ బి. అప్పుడు ఏమైతుంది, ఐ విల్ బి, ఇంగు ఫామ్ తప్పనిసరి. రన్నింగ్ అంటేనే ఇంగు ఫామ్ కాబట్టి ఐ విల్ బి గోయింగ్ టు మూవీ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ టుమారో. ఇవన్నీ కామన్ అండి, ప్రతి ఒక్క దాంట్లో అవే వస్తుంటాయిగా. మనం చేసే తప్పులు ఏంటంటే యామ్ గోయింగ్ అనాలనా, వాజ్ గోయింగ్ అనాలనా, విల్ బి గోయింగ్ అనాలనా అనేదే మనం చేసేటువంటి చిన్న తప్పు. అప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఓహో, R1 అయితే ఈజ్ ఎంఆర్ వాడాలి ప్లస్ ఇంగ్ ఫామ్ తప్పనిసరి. R2 అయితే వాజ్ వర్ వాడాలి ప్లస్ ఇంగ్ ఫామ్ తప్పనిసరి. R3 అయితే విల్ బి వాడాలి ప్లస్ ఇంగ్ ఫామ్ తప్పనిసరి. ఆ విధంగా ఐఎమ్ గోయింగ్ R1, ఐ వాజ్ గోయింగ్ R2, ఐ విల్ బి గోయింగ్ R3. ఇప్పుడు స్టాప్ సెంటెన్సెస్ వద్దాం. చూడండి ఇక్కడ, నేను ఈ రోజు మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తాను. ఇంకా వెళ్ళలా, ఈరోజు వెళ్తాను అంతే, ప్రజెంట్, ఈరోజు వెళ్తాను. ఓకే, సో వెళ్తాను, ఇంకా వెళ్ళలా, ఇప్పుడు వెళ్తాను అని అర్థం. సో ఈ రోజు మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తాను అన్నప్పుడు ఇది S1 వాక్యం. ఇది S1 వాక్యం. S1 వాక్యం. అందుకని ఇప్పుడు S1 లో చేయబెట్టుకోండి ఇలాగా. సో S1 ప్రెజెంట్ టెన్స్ మాత్రమే వాడాలి, ఇది రూల్ ఇది. ఓకే, సో ఆ విధంగా నేను అంటే ఐ, వెళ్తాను కాబట్టి S1 కాబట్టి ప్రెజెంట్ టెన్స్ మాత్రమే. ప్రెజెంట్ టెన్స్ ఏమైతుంది, ఇప్పుడు గోయింగ్ కు ప్రెజెంట్ టెన్స్ ఏమైతుంది, గో.
ఐ గో అంతే, మళ్ళీ ఇంగ్ ఫామ్ మాట్లాడకూడదు ఇక, నో ఇంగ్. అలాగని చెప్పేసి చాలా మంది ఐ యామ్ ఇంగ్, ఐ యామ్ గో అంటూ ఉంటారు, తప్పండి. ఇక ఈ రూమ్ రాకూడదు ఇక్కడ. మనం S1 లో ఉన్నప్పుడు ఓన్లీ ఇది షార్ట్ కట్ అంతే ఇంకా. సో ప్రెసెంట్ టెన్స్ మాత్రమే చెప్పాలి. S2 అయితే పాస్ట్ టెన్స్ మాత్రమే చెప్పాలి. S3 అయితే ఫ్యూచర్ మాత్రమే చెప్పాలి, అంతకు మించి వేరేది చెప్పకూడదు. ఓకేనా? సో ఇది బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఇది అర్థం కాకపోతే మీకు ఇక్కడ వాక్యాలు ఎలా సెట్ చేయాలో అర్థం కాదు. ఓకే, సో అప్పుడు ఐ గో టు మూవీ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ టుడే అంతే. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ అనకూడదు, ఎందుకంటే ఇది R1 వాక్యం కాదు, ఇది S1 వాక్యం అంతే. సింపుల్ గా ఉంటుంది. S1 వాక్యం అంటే సింపుల్ గా ఉంటుంది. ఐ గో టు మూవీ, ఐ గో విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ టు ది మూవీ. ఎలాగైనా చెప్పుకోండి, తప్పులేదు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఐ గో అని అనడం. అక్కడే మనం తప్పు చేసేదండి. ఈ చివర ఆ చివర పట్టుకోవాలి మీరు. మధ్యలో ఉండేటివి మీ ఇష్టం, ఆడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ S2 చూడండి. నేను నిన్న, ఈ రోజు కాదు, ఇప్పుడు నిన్న మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్ళాను, సినిమాకు వెళ్ళిపోయాను అని అర్థం. సో అప్పుడు ఏమవుతుందంటే వెళ్ళాను కాబట్టి S2 ఇది. S2 లో పాస్ట్ టెన్స్ మాత్రమే మాట్లాడాలి. ఇప్పుడు గోకు పాస్ట్ టెన్స్ ఏమైతుంది? వెంట్. ఐ వెంట్ టు మూవీ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఎస్టర్డే. ఐ వెంట్ టు మూవీ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఎస్టర్డే. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఈ రోజు అంటే ఐ గో అన్నాం, నిన్న అంటే ఐ వెంట్ అన్నాం. ఈ మ్యాటర్ అంతా ఒకటేనండి. టు మూవీ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ మాట్లాడినా అవే మాట్లాడుతూ ఉంటాం. దీంతో సమస్య కాదు, వర్బులతో సమస్య. ఓకేనా? సో వర్బుల్ని మనము క్యాచ్ చేయాలి. ఓకే, అది. నెక్స్ట్, నేను రేపు మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తాను. ఈ రోజు కాదు, రేపు వెళ్తాను. ఇక్కడ గమనించినట్టయితే ఇప్పుడు ఇక్కడ చూడండి S1 లో నేను ఈ రోజు మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తాను అన్నప్పుడు ఐ గో అన్నాం. నేను రేపు అని ప్రత్యేకించి ఒక టైం చెప్తున్నాం, సపరేట్ గా టైం చెప్పినప్పుడు అది ఫ్యూచర్ గా భావించాలి. ఈ రోజు అనంత వరకు ప్రెసెంట్ గానే ఉండండి. ఒకవేళ మీరు ఏమైనా టైం చెప్తారు అప్పుడు రేపు, మర్నాడు, లేదా ఈ రోజు సెకండ్ షో అని చెప్పినా మీరు ఐ విల్ గో పెట్టచ్చు. అర్థమైందా? సో ఒక టైం అనేది ఇంటిమేషన్ వచ్చినప్పుడు ఆటోమేటికలీ మనము ఫ్యూచర్ గా భావించాలి. అప్పుడు ఏమైతుందంటే ఐ విల్ గో టు మూవీ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ టుమారో. టుమారో రేపు. ఐ విల్ గో టు మూవీ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ టుమారో. ఈ విధంగా విద్యార్థులు అర్థం చేసుకోవాలి. సో R1 వాక్యాలు అంటే ఈజ్ ఆమ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ తప్పనిసరి. R2 వాక్యాలంటే వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R3 అంటే విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. S1 అంటే ఓన్లీ ప్రెజెంట్ టెన్స్. S2 అంటే పాస్ట్ టెన్స్ మాత్రమే. S3 అంటే ఓన్లీ ఫ్యూచర్ టెన్స్ మాత్రమే మాట్లాడాలి. ఈ విధంగా ఈ ఫార్ములా మనం అర్థం చేసుకొని ఇలాంటి వాక్యాలు ఎన్ని రకాలుగా వచ్చినా మాట్లాడుకునే ధైర్యం మనకు వస్తుంది. అయితే చివరిగా ఒక చిన్న విషయం, ఏదైనా సరే తెలుగు వాక్యంలో ఈ చివర ఆ చివర పట్టుకోవడం నేర్చుకోండి. చాలా సులభంగా ఇంగ్లీష్ అనర్గళంగా అతి కొద్ది కాలంలోనే మాట్లాడేస్తారు. నేను ఈ రోజు మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తున్నాను R1 కాబట్టి ఐ ఆమ్ గోయింగ్. నేను వెళ్తున్నాను కాబట్టి R1 కాబట్టి ఐ ఆమ్ గోయింగ్ టు మూవీ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ టుడే. నేను నిన్న మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తుంటిని. ఐ వాజ్ గోయింగ్ టు మూవీ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఎస్టర్డే. అదే R3 అయితే నేను రేపు మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తుంటాను. ఐ విల్ బి గోయింగ్ టు మూవీ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ టుమారో. S1 లో అయితే నేను ఈ రోజు మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తాను. ఐ గో టు మూవీ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ టుడే. నేను నిన్న మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్ళాను. ఐ వెంట్ టు మూవీ. వెళ్ళాను S2. ఐ వెంట్ టు మూవీ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఎస్టర్డే. నేను రేపు మా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్తాను. ఐ విల్ గో టు మూవీ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ టుమారో. ఈ విధంగా అర్థం చేసుకొని ముందుకు సాగాలి. ఎనీహౌ మై డియర్ స్టూడెంట్స్, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. బాగా నోట్బుక్ లో ప్రాక్టీస్ చేయండి. బాయ్. హాయ్ స్టూడెంట్స్, హార్టీ వెల్కమ్ టు ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ ట్రాన్స్లేషన్స్ తెలుగు టు ఇంగ్లీష్ పార్ట్ 3 బై మిస్టర్ రాము 9390495239. మై డియర్ స్టూడెంట్స్, దయచేసి ఒక నోట్బుక్లో నీట్గా ఈ రెక్టాంగులర్ బాక్స్లో ఏదైతే ఉందో నీట్గా నోట్బుక్లో రాసుకున్న తర్వాత, అలాగే ట్రాన్స్లేషన్స్ పార్ట్ 1 పార్ట్ 2 ఈ రెండు భాగాలు పూర్తిగా అర్థం చేసుకొని ఆ తర్వాత ఈ భాగాన్ని చూడడం, ఈ వీడియోను చూడడం ప్రారంభించండి. లేకపోతే మీకు R1 R2 R3
S1 S2 S3 ఈ బాక్స్లో ఏదైతే చూస్తున్నారో వీటి విషయాలు మీకు ఇప్పుడు అర్థం కావు. దయచేసి ఫస్ట్ నుంచి రండి. ట్రాన్స్లేషన్స్ పార్ట్ 1 మరియు పార్ట్ 2 అవన్నీ క్లీన్గా చూసిన తర్వాత ఈ వీడియోను చూడండి. ఓకే, సరే. ముందుగా తెలుగు వాక్యాలను అర్థం చేసుకుందాం. జాగ్రత్తగా చూడండి. నేను ఈరోజు నీకు 20,000 రూపాయలు ఇస్తున్నాను. తెలుగులో నుండి ఇంగ్లీష్లో మార్చేటప్పుడు తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు. ముందుగా స్టార్టింగ్లో సబ్జెక్ట్, లాస్ట్కు చూడాలి వర్బ్ ఉంటుంది, క్రియ. తెలుగులో వాక్యాల్లో లాస్ట్లో ఉంటుంది క్రియ. ముందుగా ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. మధ్యలో ఉండే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకూడదు. ముందుగా అర్థమైందా? ముందుగా చూడాల్సింది స్టార్టింగ్లో ఎండింగ్లో. నేను ఇస్తున్నాను. ఇస్తున్నాను అనేది R1 వాక్యం కాబట్టి R1లో ఈజ్ ఎంఆర్లు ప్లస్ ఇంగ్ ఫామ్ ఉపయోగించుకోవాలి. ఆ విధంగా నేను ఇస్తున్నాను R1 కాబట్టి ఐకు సెట్ అయ్యేది యామ్, ఐ యామ్. ఇస్తున్నాను ఇచ్చుట అంటే గివ్, దానికి ఇంగ్ ఫామ్ గివింగ్, ఐ యామ్ గివింగ్. ఏమి ఇప్పుడు మధ్యలోటికి రండి. ఈరోజు నీకు 20,000 రూపాయలు. టైం ఎప్పుడు లాస్ట్కి పెడతాం. సో 20,000 రూపాయలు ఐఎమ్ గివింగ్ 20,000 రూపీస్. ఎవరికి? నీకు, టు యూ. ఎప్పుడు? ఈరోజు, టుడే. సో ఈ విధంగా పర్సన్స్, థింగ్స్, ప్లేసెస్, టైం ఈ విధంగా అర్థం చేసుకుంటూ రాయాలి. సో ఇప్పుడు చెప్పండి. నేను ఇస్తున్నాను, ఐఎమ్ గివింగ్. ఎందుకు? R1 కాబట్టి ఐ యామ్ గివింగ్. ఎంత? థింగ్స్, వస్తువులు. ఏమి? 20,000 రూపాయలు. సో 20,000 రూపీస్. ప్లేసెస్ లేవు. సరే, ఇక టైం ఉంది, టుడే. ఎవరికి? టు యూ. సో అన్ని కలపండి. ఇప్పుడు ముందుగా స్టార్టింగ్ ఎండింగ్ మాత్రమే రాయండి, తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. ఐఎమ్ గివింగ్ యూ 20,000 రూపీస్ అని చెప్పినా తప్పలేదు. ఐఎమ్ గివింగ్ టుడే 20,000 రూపీస్ టు యూ అని చెప్పినా తప్పులేదు. మనం తప్పు చేసేది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ రాసేటప్పుడే. కాబట్టి ఈ ఎండింగ్ ఆ ఎండింగ్ కరెక్ట్గా రాసేస్తే తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చెప్పినా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. బాగా అర్థం చేసుకోండి. ఈ ఎండింగ్ ఆ ఎండింగ్ కరెక్ట్గా ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఐఎమ్ గివింగ్ 20,000 రూపీస్ టు యూ టుడే అని చెప్తే బాగుంటుంది. అర్థమైందా? అలాగే ఇస్తున్నాను అని ఉంది కాబట్టి ఐఎమ్ గివింగ్ అన్నాం. నేను నిన్న నీకు 20,000 రూపాయలు ఇస్తుంటిని అనేది R2. అప్పుడు ఐ వాజ్ గివింగ్ 20,000 రూపీస్ టు యూ ఎస్టర్డే. ఎందుకు వాజ్ గివింగ్ వచ్చింది ఇక్కడ అంటే ఇస్తుంటిని అనేది R2 వాక్యం. అప్పుడు ఐకు సెట్ అయ్యేది వాజ్ వర్లో ఉపయోగించుకోవాలి. R2 అంటే వాజ్ వర్లో ఉపయోగించుకోవాలి. R1 అంటే ఈజ్ ఎంఆర్లు ఎలా ఉపయోగించుకున్నామో R2లో వాజ్ వర్లే ఉపయోగించుకోవాలి. ఆ విధంగా ఐకు సెట్ అయ్యేది వాజ్. ఐ వాజ్ గివింగ్. ఇంగ్ ఫామ్ తప్పనిసరి. మీరు R1 రాసినా ఇంగ్ ఫామ్ తప్పనిసరి, R2 రాసినా ఇంగ్ ఫామ్ తప్పనిసరి, R3 రాసినా ఇంగ్ ఫామ్ తప్పనిసరి. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? ఐ వాజ్ గివింగ్ 20,000 రూపీస్ టు యూ ఎస్టర్డే. ఇది కామన్ అండి. 20,000 రూపాయలు నీకు ఇవ్వడం, ఇవన్నీ కామన్ ఇవి. ఓకే, ఎప్పుడు టైం ఎస్టర్డే. ఇది ఒకటి చేంజ్ చేస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే మనం మాట్లాడుతుండేది R2, అందులో నిన్న నుంది, నిన్న కాబట్టి ఎస్టర్డే. ఓకే, అదే మాదిరిగా R3 చూడండి. నేను రేపు నీకు 20,000 రూపాయలు ఇస్తూ ఉంటాను. అప్పుడు ఇస్తూ ఉంటాను అనేది భవిష్యత్తులో జరుగుతున్నట్టుంది కాబట్టి R3 వాక్యం విల్ బి. సో R3లో మనం విల్ బి ఉపయోగించుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నేను ముందుగా స్టార్టింగ్ తర్వాత ఎండింగ్ ఇస్తుంటాను, తెలుగులో ఎండింగ్ని రాసేయాలి, వర్బ్ రాసేయాలి. ఐ విల్ బి గివింగ్, విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ తప్పనిసరి. రన్నింగ్ అంటేనే ఇంగ్ ఫామ్ అండి, రన్నింగ్ అంటేనే ఇంగ్ ఫామ్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? ఐ విల్ బి గివింగ్ 20,000 రూపీస్ టు యూ టుమారో. ఇక్కడ టుమారో వచ్చింది ఎందుకు? తెలుగు వాక్యంలో రేపు అని ఉంది చూడండి. ఇక్కడ భవిష్యత్తును సూచిస్తోంది, ఫ్యూచర్ను ఇంటిమేషన్ చేస్తోంది. అందుకే రేపు అంటే టుమారో అని చెప్పడం జరిగింది ఇంగ్లీష్లో.
సో ఈ విధంగా R1 లో ఐఎమ్ గివింగ్ 20,000 రూపీస్ టు యూ టుడే. నేను ఈరోజు మరి నీకు 20,000 రూపాయలు ఇస్తున్నాను. అదే R2 లో అయితే ఐ వాజ్ గివింగ్ 20,000 రూపీస్ టు యూ ఎస్టర్డే. ఐ వాజ్ గివింగ్ యామ్ తీసేసి వాజ్ పెడుతున్నాం, అంటే పాస్ట్ టెన్స్ గా మార్చేసాం. అలాగే ఫ్యూచర్ లో విల్ బి మార్చేస్తే ఆటోమేటిక్ అది R3 గా మారిపోతుంది. నేను రేపు నీకు 20,000 రూపాయలు ఇస్తూ ఉంటాను. ఐ విల్ బి గివింగ్ 20,000 రూపీస్ టు యూ టుమారో. సో ఈ విధంగా R1, R2, R3 వాక్యాలను అర్థం చేసుకోవాలి. అదే మాదిరిగా S1 వాక్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. స్టాప్ వాక్యాలు. నేను ఈరోజు నీకు 20,000 రూపాయలు ఇస్తాను. ఇస్తాను, ఇంకా ఇవ్వలేదు, ఇస్తాను, ఈరోజు ఇస్తాను. కాబట్టి ఇది S1 వాక్యం. S1 వాక్యం కాబట్టి ఎలా రాయాలి? ఇది కూడా సేమ్ ప్రాసెస్, స్టార్టింగ్ ఎండింగ్, మొదటన చివరిన ఈ రెండు పట్టుకుంటే చాలండి. నేను ఇస్తాను, ఐ గివ్. గివ్ అనే ఎందుకు వచ్చింది అంటే S1 వాక్యంలో ఎటువంటి ఇంగు ఫాములు కానీ, ఈజమార్ కానీ, వాజ్వర్ కానీ, విల్బీలు కానీ ఉపయోగించరాదు. S1 లో కేవలం ప్రెజెంట్ టెన్స్ మాత్రమే మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుందంటే ఐ గివ్ 20,000 రూపీస్ టు యూ టుడే. ఈ రోజు నీకు 20,000 రూపాయలు ఇస్తాను అని చెప్పినట్టు. నేను ఈరోజు నీకు 20,000 రూపాయలు ఇస్తాను. ఐ గివ్ 20,000 రూపీస్ టు యూ టుడే. ఓకే, సో అలాగే S2 వాక్యం చూద్దాం. స్టాప్ పాస్ట్ టెన్స్. నేను నిన్న నీకు 20,000 రూపాయలు ఇచ్చాను. ఇచ్చాను, ఇచ్చేశాను, ఎలా చెప్పినా ఒకటే. ఇచ్చేశాను, ఇచ్చాను అంటే అయిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్. అప్పుడు S2 వాక్యంలో పాస్ట్ టెన్స్ మాత్రమే మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుంది? నేను ఐ, చివరన ఉండేది ఇచ్చాను గేవ్, ఐ గేవ్, తర్వాత మధ్యలో ఉండేటివి రాయండి. 20,000 రూపీస్ టు యూ. ఎప్పుడు? ఎస్టర్డే. టైం లాస్ట్ కండి. ఓకే, ఐ గేవ్ 20,000 రూపీస్ టు యూ ఎస్టర్డే. నేను నిన్న 20,000 రూపాయలు నీకు ఇచ్చాను అని దీని అర్థం. అంటే ఇక్కడ ఏం చేశాం? S1 లో అయితే ప్రెజెంట్ టెన్స్ చెప్పాం, S2 లో అయితే పాస్ట్ టెన్స్ చెప్తున్నాం. గివ్, గేవ్, గివ్, గేవ్. అలాగే ఫ్యూచర్ లో చెప్పేటప్పుడు విల్ గివ్ అనేస్తాం. అది ఎలాగో చూద్దాం. నేను రేపు నీకు 20,000 రూపాయలు ఇస్తాను. భవిష్యత్తులో, ఇప్పుడు కాదు, రేపు ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను? రేపు ఇస్తాను. కాబట్టి నేను రేపు నీకు 20,000 రూపాయలు ఇస్తాను. ఐ విల్ గివ్ 20,000 రూపీస్ టు యూ టుమారో. నీకు నేను రేపు 20,000 రూపాయలు ఇస్తాను అని చెప్పినట్టు. ఇది S3 వాక్యము కాబట్టి S3 లో ఫ్యూచర్ టెన్స్ మాత్రమే ఉపయోగించాలి. అర్థమైందా? సో ఈ విధంగా అర్థం చేసుకున్నప్పుడు నేను ఈరోజు నీకు 20,000 రూపాయలు ఇస్తున్నాను అన్నప్పుడు ఐఆమ్ గివింగ్. ఐఆమ్ గివింగ్ ఏమి ఏం కథ? మధ్యలో ఉండేటువంటి లాస్ట్కి రాయండి. ఐఆమ్ గివింగ్ 20,000 రూపీస్ టు యూ టుడే. సరే, నేను నిన్న నీకు 20,000 రూపాయలు ఇస్తుంటిని. ఐ వాజ్ గివింగ్ 20,000 రూపీస్ టు యూ ఎస్టర్డే. ఇస్తుంటిని నిన్న, ఐ వాజ్ గివింగ్. అలాగే నేను రేపు నీకు 20,000 రూపాయలు ఇస్తుంటాను. ఐ విల్ బి గివింగ్. ఎందుకు? R3 కాబట్టి విల్ బి. యామ్, వాజ్, విల్ బి. R1 లో అయితే ఈజమార్లు ఉపయోగించుకోవాలి. R2 లో అయితే వాజ్ వర్లు ఉపయోగించుకోవాలి. R3 అయితే విల్ బి ఉపయోగించాలి. అలాగే రన్నింగ్లలో ఇంగు ఫామ్ తప్పనిసరి. S1 లో అయితే ఓన్లీ ప్రెజెంట్ టెన్స్. ఐ గివ్ 20,000 రూపీస్ టు యూ టుడే. ఐ గివ్ 20,000 రూపీస్ టు యూ టుడే. నేను ఈరోజు నీకు 20,000 రూపాయలు ఇస్తాను. S2 లో అయితే పాస్ట్ టెన్స్. నేను నిన్న నీకు 20,000 రూపాయలు ఇచ్చాను అయిపోయింది కాబట్టి గివ్ కాస్త పాస్ట్ టెన్స్ గా మార్చాలి. గేవ్. ఐ గేవ్ 20,000 రూపీస్ టు యూ ఎస్టర్డే. నేను రేపు నీకు 20,000 రూపాయలు ఇస్తాను. రేపిస్తాను, ఈ రోజు కాదు, రేపిస్తాను. ఐ విల్ గివ్ 20,000 రూపీస్ టు యూ టుమారో. ఈ విధంగా 6 రకాలుగా చెప్పగలుగుతున్నాం. R1, R2, R3, S1, S2, S3. మీరు కూడా చక్కగా ఒక నోట్బుక్ లో నీట్గా రాసుకొని, తెలుగు మాత్రమే రాసుకోండి, సొంతంగా రాసుకొని, కావాలంటే ఈ ఫార్ములాను బాగా పేపర్లో రాసుకొని ముందు పెట్టుకొని వీటిని ఇంగ్లీష్లో ఎలా మార్చాలో తెలుసుకుంటూ ముందుకు సాగండి. ఏం లేదండి, స్టార్టింగ్ లో ఎవరైనా కరెక్ట్ గా చెప్తారు,
ఈ ఎండింగ్ లో ఉన్న చూశారు ఈ తెలుగు, ఈ ఎండింగ్ లో లాస్ట్ లో చివరన క్రియలు ఉంటాయండి. తెలుగులో వాక్యాల్లో క్రియలు ఉంటాయి. ఆ క్రియలను బాగా అర్థం చేసుకోవాలి. ఇస్తున్నాను అనుందా, ఇస్తుంటిని అనుందా, ఇస్తుంటాను అనుందా, ఇస్తాను, ఇచ్చాను, ఇస్తాను, మళ్ళీ రేపిస్తాను, ఈ విధంగా అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ కరెక్ట్ గా వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఎనీహౌ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. బాగా నోట్బుక్ లో రాసుకుని చక్కగా ప్రాక్టీస్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, హార్టీ వెల్కమ్ టు ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ ట్రాన్స్లేషన్స్ తెలుగు టు ఇంగ్లీష్ పార్ట్ 4 by Mr. Ramu 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. లాస్ట్ పార్ట్లో ఈ సబ్జెక్ట్, పర్సన్స్, థింగ్స్, ప్లేసెస్, టైమ్, R1, R2, R3, S1, S2, S3, అలాగే ఆబ్జెక్ట్స్లో పర్సన్స్, థింగ్స్, ప్లేసెస్, టైమ్, R1లో ఈజ్ అమార్ ప్లస్ ఇంగ్ ఫామ్, R2లో వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్, R3లో విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్, అలాగే S1లో అయితే నో ఇంగ్ ఫామ్, ఓన్లీ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. S1లో ప్రజెంట్ టెన్స్, S2లో పాస్ట్ టెన్స్, S3లో ఫ్యూచర్ టెన్స్. వీటి గురించి ఈ రెక్టాంగులర్ బాక్స్లో ఏదైతే ఉందో వీటి గురించి లాస్ట్ పార్ట్లలో పూర్తిగా తెలుసుకున్నారు. దయచేసి మరి మీరు ఒకవేళ ఆ పార్ట్లు చూడకపోతే అక్కడి నుంచి ప్రారంభించండి. ట్రాన్స్లేషన్స్ పార్ట్ 1, 2, 3 టోటల్గా చూసి ఆ తర్వాత ఇక్కడ నుంచి చూడండి. ఓకే స్టూడెంట్స్, సరే ఇక్కడ తెలుగు వాక్యాలు ఉన్నాయి కదా, జాగ్రత్తగా చూడండి. నేను ఈరోజు ఒక మామిడి పండు తింటున్నాను. ఇక్కడ తింటున్నాను, నేను ఈరోజు ఒక మామిడి పండు తింటున్నాను. ఇక్కడ చూడకూడదండి, మనం ఇక్కడ చూడాలి, లాస్ట్కు చూడాలి. ఫస్ట్లో లాస్ట్లో ఈ రెండు పట్టుకుంటే చాలు, ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడేయవచ్చు. నేను తింటున్నాను, నేను అంటే ఐ, తింటున్నాను అనేది R1 వాక్యం కాబట్టి ఈజ్, యామ్, ఆర్, ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ తప్పనిసరి. ఆ విధంగా సబ్జెక్ట్ ఐ, నేను ఐ, ఐకు సెట్ అయ్యేది యామ్, ఐయామ్. ఇంగ్ ఫామ్ తినుట అంటే ఈట్ కదా, అందుకని ఈటింగ్ అని చెప్పాలి, ఐయామ్ ఈటింగ్. అప్పుడు మధ్యలో చూడాలి, ఏమి, ఏ మ్యాంగో, ఒక మామిడి పండు, ఏ మ్యాంగో, ఐయామ్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఎప్పుడు, ఈరోజు, టైం లాస్ట్కు చెప్పాలి, టుడే. సో ఆ విధంగా నేను ఈరోజు ఒక మామిడి పండు తింటున్నాను, ఐయామ్ ఈటింగ్ ఏ మ్యాంగో టుడే, ఐయామ్ ఈటింగ్ అని చెప్పాలి. ఐయామ్ ఈటింగ్ అని ఎందుకన్నామంటే ఈ వాక్యము R1 వాక్యము. R1 వాక్యానికి మనం ఉపయోగించాల్సినవి ఈజ్, యామ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. అర్థమైందా? అదే మాదిరిగా నేను నిన్న ఒక మామిడి పండు తింటుంటిని, నేను నిన్న ఒక మామిడి పండు తింటూ ఉంటిని, తింటుంటిని. తింటుంటిని అనేది R2 వాక్యం కాబట్టి R2లో చూడాలి. R2లో ఉపయోగించే పదాలేంటి? వాజ్, వర్, వాజ్ లేదా వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ అని అర్థం. ఓకే సరే, ఇప్పుడు చూడండి, నేను ఐ తింటుంటిని R2 వాక్యం కాబట్టి వాజ్ లేదా వర్. ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఐకు సెట్ అయ్యేది వాజ్. ఐ వాజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఈట్, ఈటింగ్, ఐ వాజ్ ఈటింగ్. ఏమి, ఒక మామిడి పండు, ఇది కామన్. ఇంకా ఏ మ్యాంగో, ఎప్పుడు, టైం ఎస్టర్డే, నిన్న, ఎస్టర్డే, నిన్న అంటే ఎస్టర్డే. సో అప్పుడు ఏమైతుంది, నేను నిన్న ఒక మామిడి పండు తింటూ ఉంటిని, ఐ వాజ్ ఈటింగ్ ఏ మ్యాంగో ఎస్టర్డే అని చెప్పాలి. అదే మాదిరిగా నేను రేపు ఒక మామిడి పండు తింటుంటాను, భవిష్యత్తులో, తింటూ ఉంటాను భవిష్యత్తు. R3 ఇది కాబట్టి R3లో ఉపయోగించే పదం ఏది? విల్ బి. R1లో ఈజ్, అమార్ ప్లస్ ఇంగ్ ఫామ్, R2లో వాజ్, వర్ ప్లస్ ఇంగ్ ఫామ్, R3లో ఓన్లీ విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకే అప్పుడు ఏమైతుంది, ఐ విల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో టుమారో. విల్ బి ఎందుకు వచ్చింది ఇక్కడ? R3 వాక్యం కాబట్టి ఐ విల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో టుమారో, విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. రన్నింగ్ వాక్యాలకు ఇంగ్ ఫామ్ తప్పనిసరి, అది గుర్తుంచుకోవాలి. సో ఆ విధంగా నేను రేపు ఒక మామిడి పండు తింటూ ఉంటాను, ఐ విల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో టుమారో. రేపు అన్నాడు కాబట్టి టుమారో. సరే, ఇప్పుడు
స్టాప్ వాక్యాలు చూద్దాం. S1, S2, S3. నేను ఈరోజు ఒక మామిడి పండు తింటాను. నేను ఈరోజు ఒక మామిడి పండు తింటాను. ఇంకా తినలేదు, ఈరోజు తింటాను. కాబట్టి నేను అంటే ఐ, తింటాను ఇంకా తినలేదు, ఇది స్టాప్, నిలబడిపోయింది. ఇంకా ప్రెజెంట్ టెన్స్, ఈ రోజు విషయమే కాబట్టి ప్రెజెంట్ టెన్స్. అందుకని S1 లో సూత్రం ఏంటంటే ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే చెప్పాలి. నో ఇంగ్ ఫామ్, నో ఈజమర్, గుర్తుంచుకోండి. ఓకే, సో ఓన్లీ ప్రెజెంట్ టెన్స్. అప్పుడు ఏమవుతుంది? ఐ ఈట్ అంతే చెప్పాలి. నేను ఈరోజు ఒక మామిడి పండు తింటాను. ఐ ఈట్ అంతే, ఐ ఈట్ అంతే, ఇంకా వేరేది మాట్లాడకూడదు ఇక. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? ఐ ఈట్ ఏ మ్యాంగో టుడే. టుడే ఈ రోజు కాబట్టి టుడే. ఐ ఈట్ ఏ మ్యాంగో టుడే. ఒకవేళ S2 వాక్యం తీసుకుందాం. నేను నిన్న ఒక మామిడి పండు తిన్నాను. నేను నిన్న ఒక మామిడి పండు తిన్నాను. ఐ ఏట్ ఏ మ్యాంగో అంటున్నాం. ఎందుకు ఏట్ వచ్చింది అంటే తిన్నాను, తినేశాను, అయిపోగొట్టాను అని అర్థం. అప్పుడు S2 వాక్యాలు ఇవి. సో S2 వాక్యాల్లో మనం మాట్లాడాల్సింది కేవలం పాస్ట్ టెన్స్ మాత్రమే. ఈటుకు పాస్ట్ టెన్స్ ఏమైతుంది? ఏట్. కాబట్టి అప్పుడు ఇంగ్లీష్లో ఐ ఏట్ ఏ మ్యాంగో ఎస్టర్డే అని చెప్పాలి. అర్థమైందా? సరే, అదే మాదిరిగా S3 వాక్యం చూద్దాం. నేను రేపు ఒక మామిడి పండు తింటాను. ఈ రోజు కాదండి, రేపు తింటాను. కాబట్టి ఐ విల్ ఈట్ అనాలి. ఎందుకు? S3 వాక్యం ఇది. రేపు తింటాను అనేది S3 వాక్యము. S3 వాక్యాలకు మనం ఎప్పుడు ఫ్యూచర్ టెన్స్ మాట్లాడాలి. అప్పుడు ఈట్, ఏట్, విల్ ఈట్. ప్రెజెంట్ లో ఈట్, పాస్ట్ లో ఏట్, ఫ్యూచర్ లో విల్ ఈట్. సో ఆ విధంగా ఐ విల్ ఈట్ ఎ మ్యాంగో ఎప్పుడు? రేపు, టుమారో. ఈ విధంగా ఒక వాక్యాన్ని 6 రకాలుగా విభజిస్తూ నేర్చుకుంటూ ఉన్నాము. R1, R2, R3, S1, S2, S3 రూల్స్ ప్రకారంగా. అర్థమైందా? సో మై డియర్ స్టూడెంట్స్, చాలా సులభంగా అర్థం చేసుకోగలరు. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఒక నోట్బుక్ తీసుకొని నేను ఈరోజు ఒక మామిడి పండు తింటున్నాను. తింటున్నాను అంటే ఇప్పుడే కాబట్టి, ఈ రోజు కాబట్టి ఐఎమ్ ఈటింగ్ ఏ మ్యాంగో టుడే అని చెప్పాలి. నేను నిన్న ఒక మామిడి పండు తింటుంటిని, నిన్నటి విషయం, అందులో జరుగుతున్నటువంటి విషయం కాబట్టి R2 వాక్యము. ఐ వాజ్ ఈటింగ్ ఏ మ్యాంగో ఎస్టర్డే. యామ్ తీసేసి వాజ్ పెడుతున్నాం అంతే. సో అదే మాదిరిగా R3 వాక్యంలో నేను రేపు ఒక మామిడి పండు తింటూ ఉంటాను. ఐ విల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో టుమారో అనాలి. ఎందుకు? R3లో విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ తప్పనిసరి. అప్పుడు ఏమవుతుంది? ఐ విల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో టుమారో. ఒకవేళ S1 వాక్యం, ప్రెజెంట్ టెన్స్ వాక్యం అయితే ఎలా ఉంటుంది? నేను ఈరోజు ఒక మామిడి పండు తింటాను. S1 వాక్యం ఇది. తింటాను, ఐ ఈట్ అనాలంతే, వేరేదేం మాట్లాడకూడదండి. ఇంకా ఇంగ్, ఈజ్, ఆర్, వాజ్, ఆర్, విల్, బిల్ ఏం వాడకూడదు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? ఐ ఈట్ ఎ మ్యాంగో టుడే. నేను నిన్న ఒక మామిడి పండు తిన్నాను. ఐ ఏట్, తిన్నాను, అయిపోయింది కాబట్టి ఐ ఏట్ ఎ మ్యాంగో ఎస్టర్డే. నేను రేపు ఒక మామిడి పండు తింటాను. ఐ విల్ ఈట్ ఎ మ్యాంగో టుమారో. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఈ ఫార్ములా బాగా నీట్గా రాసుకొని బాగా మైండ్లో ఫిక్స్ అయిపోవాలండి. మీరు బాగా నేర్చుకొని తెలుగు వాక్యాలను నీట్గా నోట్బుక్లో రాసుకొని సొంతంగా మీరే ఇంగ్లీష్లో రాయగలిగినారంటే అతి తొందరలోనే అద్భుతంగా, అనర్గళంగా మీరు కూడా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలరు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.